శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 28, 29, 30, 31వ శ్లోకములు. యుంజన్యేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇట్లు నిరంతరాయముగా మనస్సును యోగమున తగుల్కొల్పిన యోగి దోషములను కడజని అన్నిటికీ మిన్నయగు బ్రహ్మానంద సుఖమును చూరగలడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్త చిత్తము కలవాడై ఎల్లెడల సమదృష్టి గల యోగి తన్ను అన్ని భూతములయందును తన యందన్ని భూతములను వీక్షించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అన్నిటియందును నన్ను నా యందన్నిటినీ చూచువానికి నేను మరుగునలేను, వాడు నాకు మరుగునలేడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. అన్ని భూతములయందును నేనున్నాననిడి ఏకత్వ భావనతో ఒప్పియున్న యోగి ఎట్లున్నను వాడు నన్ను వదిలి లేడు.